సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. డిఎస్సిలో సమతుల్య విధానం పాటించాలి అనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ అమలు చేయాలని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. డిఎన్ఎస్ఎస్ డిమాండ్ అని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పరీక్షలకు సంబంధించి డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ పాటించకపోవడంతో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని డిఎస్సి నార్మలైజేషన్ సాధనా సమితి డిఎన్ఎస్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొందని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 13 రోజుల పాటు జరిగిన డిఎస్సి పరీక్షల్లో ఒక్కో రోజు ప్రశ్నపత్రం తేలిగ్గా వచ్చిందని, ఒక్కో రోజు ప్రశ్నపత్రం కఠినంగా రావడంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, అభ్యర్థుల మార్కుల్లో తీవ్ర వ్యత్యాసం అయితే నెలకొంది, ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వెల్లడించింది. తుదికీపై అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫలితాలను విడుదల చేశారని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అరమార్కు తేడాతో జాబ్ కోల్పోయే పరిస్థితుల్లో సెషన్కు మధ్య ఎస్జిటికి సంబంధించి 15 మార్కుల నుంచి 20 మార్కులు తేడా రావడంతో అభ్యర్థులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. It's caught in the crossfire.